వర్ణధర్మ నిరూపణ. సౌనకాది మహామునులారా, పరమశివుని ప్రార్థన మేరకు మహావిష్ణువు యాజ్ఞవల్క్య మహర్షి ప్రతిపాదించిన ధర్మాలను ఇలా ఉపదేశించాడు. యాజ్ఞవల్క్య మహర్షి మిథిలాపురిలోనున్నప్పుడు చాలామంది ఋషులు ఆయన వద్దకు వచ్చి ధర్మజ్ఞానాన్ని ప్రసాదించుమని ప్రార్థించారు. అన్ని వర్ణాలవారు చేయవలసిన దానధర్మాది కర్తవ్యాలను వినగోరారు. వారికేది బోధించినా లోక కళ్యాణానికే ఉపయోగపడుతుంది. జితేంద్రియుడైన యాజ్ఞవల్క్య మహాముని సర్వప్రథమంగా విష్ణుభగవానుని ధ్యానించి ఆ ఋషులతో ఇలా చెప్పసాగాడు. మునులారా, ఏ దేశంలోనైతే కృష్ణసారమను పేరుగల మృగాలు తిరుగాడుతుంటాయో అదే ప్రపంచంలో పరమ పవిత్రమైన దేశం. ఇదే నేటి భారతదేశం. ఆ దేశానికి చెందిన ధర్మాధిక విషయాలను వినిపిస్తాను. పురాణాలు, న్యాయశాస్త్రం, మీమాంస, ధర్మశాస్త్రాలు, శిక్ష, కల్పం, నిరుక్తం, వ్యాకరణం, ఛందం, జ్యోతిషంతో బాటు 4 వేదాలు, ఇవే ఈ దేశంలోని 14 విద్యలకు ఆద్యస్థానాలు. మనువులు, విష్ణువు, యముడు, అంగిరుడు, వశిష్ఠుడు, దక్షుడు, సమర్థుడు, శతాతపుడు, పరాశరుడు, ఆపస్తంభుడు, ఉశనుడు, వ్యాసుడు, కాత్యాయనుడు, బృహస్పతి, గౌతముడు, శంఖలిఖితుడు, హారీతుడు, అత్రి, అల్పజీవినైన నేను, మేమంతా ఆ శ్రీహరిని ధ్యానించి తద్వారా ధర్మోపదేశకులమైనాము. ధర్మమనగా పుణ్యమే. పుణ్యానికి ఉత్పత్తి హేతువులు శాస్త్రవిహిత దేశంలో, శాస్త్రవిహిత కాలంలో, శాస్త్రవిహితమైన ఉపాయంతో యోగ్యులైన పాత్రులకు అనగా విద్యచే తపముచే సమృద్ధులైన బ్రాహ్మణులకు చేయబడు దానములు సర్వశాస్త్రోక్త కర్మలు. ఈ దానాలు, ఈ కర్మలే పుణ్యము యొక్క ప్రత్యేక విభిన్న రూపాలని తెలుసుకోవాలి. ధర్మ లేదా పుణ్యమునుత్పత్తి చేసే ఈ దాన కర్మముల ముఖ్య ఫలం అనగా పరమధర్మం యోగం, చిత్తవృత్తి నిరోధం ద్వారా కలిగే ఆత్మదర్శనం లేదా ఆత్మసాక్షాత్కారమే. ఈ సాక్షాత్కారానికి దేశకాల నియమాలుండవు. అది ఎప్పుడైనా ఎక్కడైనా యోగం ద్వారా కలుగవచ్చును. అయితే దానాలకు, కర్మలకు దేశకాల పాత్రల ఆవశ్యకం ఉంటుంది. వీటిలో కొన్ని మార్పులు చేర్పుల విషయంలో సందేహాలుంటే వాటిని పరిషత్ అనగా ధర్మసభ తేల్చి చెప్పాలి. ఈ ధర్మ పరిషత్తు వేద, ధర్మశాస్త్ర పరిజ్ఞానులైన 3-4 సద్బ్రాహ్మణులతో నేర్పడి ఉంటుంది. ఇదే కాక జనవంద్యుడైన బ్రహ్మవేత్త, వేదశాస్త్ర జ్ఞాతయైన బ్రాహ్మణుని మాటకు కూడా విలువ ఉంటుంది. ఈ దేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రములను 4 వర్ణాలున్నాయి. ఇవి కులాలు కావు. ఆనాటి సమాజంలో వ్యక్తుల కర్మాచరణను బట్టి ఏర్పడిన వ్యవస్థలో భాగాలు మాత్రమే. వీరిలో పై 3 వర్ణాల వారిని ద్విజులంటారు. గర్భాధానము నుండి శ్మశాన పర్యంతము వీరి సమస్త క్రియలను మంత్రాల ద్వారానే చేయాలి. గర్భాధాన సంస్కారం ఋతుకాలంలోనే చేయాలి. గర్భస్పందనకు పూర్వమే పుంసవన సంస్కారం చేయబడాలి. గర్భాధానానికి 6వ లేదా 8వ నెలలో సీమంతోనయన సంస్కారం చేస్తారు. సంతానోత్పత్తి తరువాత జాతకర్మ, 11వ రోజున నామకరణ సంస్కారం విధాయకాలు. 4వ నెలలో నిష్క్రమణ, 6వ నెలలో అన్నప్రాసన సంస్కారాలు గావించాలి. తరువాత వంశాచారాన్ని బట్టి చూడాకరణ సంస్కారాన్ని నెరవేర్చాలి. ఇలా సంతానానికి విహిత సంస్కారాలను శాస్త్రోక్తంగా దానాదికయుక్తంగా చేయడం వల్ల బీజ, శుక్ర, గర్భ, శోణిత కారణోత్పన్నాలైన సర్వపాపాలు నశిస్తాయి. స్త్రీలకు చేసే సంస్కారాలు, పేరంటాలు, వివాహం తప్ప అన్నీ సామాన్యంగా అమంత్రకాలే. అంటే మంత్రం అక్కరలేదు. గర్భధారణ నుండిగాని, జన్మగ్రహణ నుండిగాని లెక్కగట్టి 8వ ఏట బ్రాహ్మణునికి, 11వ వర్షంలో క్షత్రియునికి, 12వ సంవత్సరంలో వైశ్యునికి ఉపనయన సంస్కారాన్ని సంపన్నం చేయాలి. దీన్ని గురువు చేతగాని, వంశాచారాన్ని బట్టి కాని చేయించాలి. ఈ విధంగా ఉపనీతుడైన వటువుకు గురువు మహావ్యాహృతి సహిత వేదాన్ని చదివి చెప్పే శక్తి వచ్చేలా చెయ్యాలి. అలాగే శౌచాచార శిక్షని ప్రదానం చెయ్యాలి. ద్విజులు పొద్దున్న సాయంత్రవేళలో ఉత్తరం వైపు తిరిగి, అదే రాత్రైతే దక్షిణాభిముఖంగాను మల విసర్జనం చేయాలి. తరువాత మలమూత్రాలు వాసన పోయేదాకా మట్టితో, నీటితో కడుక్కోవాలి. ఈ పనిని జలాశయ మధ్యంలో చేయరాదు. నూతుల వంటి వాటి వద్ద క్రింద చప్టాలపై కానివ్వవచ్చును. తరువాత శుద్ధస్నానానికి పోయి ఇరుపాదాలను శుభ్రంగా కడుక్కోవాలి.
తరువాత మోకాళ్లపై చేతుల నుంచి తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుని బ్రహ్మతీర్థాచమనము, కుడిచేతిలో బొటన వేలి మూలాన్ని బ్రహ్మతీర్థమని, చిటికెన వేలి, చూపుడు వేలి మూలాలను క్రమంగా ప్రజాపతి పితృతీర్థాలని, కరాగ్రభాగాన్ని దేవతీర్థమని వ్యవహరిస్తారు. చేయాలి. కూప, తటాకాది శుద్ధజలాలతో 3 మార్లు ఆచమనం చేసి అంగుష్టములంతో 2 మార్లు పెదవులను స్పృశించాలి. స్నానం ద్వారా శుద్ధి చెందవలసి వచ్చినప్పుడు ద్విజులు నురగా, బుడగలు లేని నీటితో సర్వేంద్రియాలను శుభ్రపరచుకోవాలి. నదిలోగాని మరే జలాశయంలోగాని గుండెదాకా దిగి బ్రాహ్మణులు, గొంతుదాకా దిగి క్షత్రియులు, తాలువుకి కొంచెం కింది దాకా దిగి వైశ్యులు ఆచమనం చేసి శుద్ధులవుతారు. స్త్రీలు, శూద్రులు తాలువు దాకా దిగి ఆచమనం చేస్తే శుద్ధులవుతారు. ప్రాతఃస్నానంలో జలదేవత మంత్రమైన ఓం ఆపోహిష్ఠాను పూర్తిగా పలుమార్లు పఠిస్తూ ఒళ్ళు తోముకోవడాన్ని పూర్తిచేసి జలాన్ని పోసుకుంటూ ప్రాణాయామ, సూర్యోపత్థాన, గాయత్రి మంత్రపఠనం అనే పనులను కూడా చేసుకోవాలి. ఓం ఆపోజ్యోతి మున్నగు మంత్రాలు గాయత్రి మంత్రానికి శిరోభాగాలు. ఈ శిరోభాగయుక్తమైన ప్రతి మహావ్యాహృతికి ఒక్కొక్కమారు ప్రాణవాన్ని జోడించి 3 మహావ్యాహతులతో గాయత్రి మంత్ర మానస జపాన్ని చేస్తూ నోటిలో, ముక్కులో కదలుతుండే గాలిని నియంత్రించాలి. సాయంకాలం ప్రాణాయామం చేసి 3 జలదేవత మంత్రాలను చదివి నీటిని తలపై చిలకరించుకుని పశ్చిమం వైపు కూర్చుని నక్షత్రదర్శనమయ్యే దాకా గాయత్రిని జపించాలి. ఇలాగే ఉదయ సంధ్యలో కూడా గాయత్రిని జపిస్తూ తూర్పు వైపు తిరిగి సూర్యోదయం దాకా స్థిరంగా కూర్చుని ఉండాలి. ఈ 2 సంధ్యలలోనూ వంశాచారాన్ని బట్టి సంధ్యావందనం చేయాలి. తరువాత అగ్నిహోత్ర కార్యమును కూడా చేయాలి. తరువాత నేను అముకుడును, ఏమీ రానివాడను అంటూ వృందజనులకు అనగా గురువులకు, వృద్ధులకు ప్రణామం చేయాలి. అటుపిమ్మట సంయమేన బ్రహ్మచారి ఏకాగ్రచిత్తుడై ఆలోచనలను అటూ ఇటూ కదలడనీయకుండా స్వాధ్యాయం చేసుకొని గురువుగారికి తనను తాను ఆధీనం చేసుకోవాలి. ఆయన పిలిచినప్పుడు పోయి విద్య నేర్చుకోవాలే గాని నేర్పండి అని అడగడం సరికాదు. అడగడమే అవిధేయత. భిక్షాటన చేసి తెచ్చిన ద్రవ్యాన్ని గురుపాదాల వద్ద సమర్పించాలి. మనసు, మాట, శరీరము ఈ 3ంటినీ ఎల్లప్పుడూ గురువుగారి హితంలోనే సంలగ్నం చేయాలి. బ్రహ్మచారి దండము, ముగచర్మము, యజ్ఞోపవితము, ముంజమేఖల అను వాటిని గౌరవంగా భావించాలి. అవే అతనికొక గుర్తింపునిస్తాయి. ఏ వర్ణం వారైనా బ్రహ్మచారిగా నున్నంతకాలం భిక్షాటనం చేయవలసినదే. బ్రాహ్మణుల గృహములకు పోయి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యవర్ధులు క్రమంగా భవతి భిక్షాందేహి, భిక్షాం భవతి దేహి, భిక్షాం దేహి భవతి అనే వాక్య ప్రయోగంతో యాచించాలి. భవతి అనగా అమ్మ అని ఆ ఇంటి స్త్రీమూర్తిని సంబోధించుట. భిక్షాటనానంతరము ఆశ్రమానికి వచ్చి అగ్నికార్యం చేసుకుని గురువుగారి ఆజ్ఞ అయినాక ఆపోసన క్రియను పూర్తిచేసి సమానులతో కలిసి కూర్చుని వినయపూర్వకంగా ఆపోసన పట్టాలి. భోజనానికి ముందు ఒకసారి చివరనొకమారు నీటితో ఆచమనం చెయ్యడాన్ని ఆపోసన లేదా ఔపోసన అంటారు. ఈ సమయంలో అమృతోపస్తరణమసి అనే వాక్యమును చదవాలి. తరువాత భిక్షాన్నమును నిందించకుండా ప్రీతి పురస్సరంగా తినాలి. మౌనంగా భోంచేయాలి. బ్రహ్మచర్య వ్రతంలో నున్నంతకాలం కరువు కాటకాలు లేని రోజుల్లో రోజూ ఒకే చోట కాకుండా భిక్షాటన చేయాలి. బ్రహ్మచర్యాన్ని నియమ నిష్ఠలతో పాటిస్తూ మితంగానే భుజిస్తూ గడపాలి. ఎవరైనా తద్దినం శ్రాద్ధభోజనాలకి పిలిస్తే మాత్రం పోయివారు పెట్టినవన్నీ తినాలి. ఎందుకంటే పితృదేవతలు బ్రాహ్మణ రూపంలో వచ్చి భుజిస్తారు కాబట్టి. ఆ వేళలో కూడా తేనె, మద్యం, మాంసం, ఎంగిలి పదార్థాలను స్పృశించరాదు. బ్రహ్మచారి చేత విధివిహిత క్రియలన్నిటినీ చక్కగా చేయించి వానికి వేదమునందు శిక్షణ నిచ్చినవాడే గురు శబ్దానికర్హుడు. యజ్ఞోపవితధారణ మాత్రమే చేయించి వేదాన్ని చెప్పేవానిని ఆచార్యుడంటారు. వేదంలోని ఒక మంత్రమని బ్రాహ్మణముని వేదానికి 2 రూపాలుంటాయి. ఇందులో ఒక భాగాన్ని గాని బోధించడాన్ని ఏకదేశాధ్యాపనమంటారు. దేశాగ్ని మాత్రమే అధ్యయనం చేయించిన వానిని ఉపాధ్యాయుడని వ్యవహరిస్తారు. ఒక యజమానిచే వరించబడి అనగా గౌరవం మీరుగా పూజింపబడి అతని చేయజ్ఞమును సంపన్నము చేయించేవానిని ఋత్విక్ అంటారు.
బ్రహ్మచారిగా నున్నవానికి ఆ తరువాతి కాలంలో కూడా ఈ నలుగు యథాక్రమంగా పూజార్హులే. వీరందరికంటే పూజ్యురాలు తల్లి. 4 వేదాలు అధ్యయనం చేయదలుచుకున్నవారు ఒక్కొక్క వేదానికి 12 సంవత్సరాల చొప్పున బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. అంతకాలం పాటు ఆశ్రమంలో నుండుట సాధ్యపడని వారు అతిశయధీమంతులు అయితే 5 ఏళ్లకే ఈ వ్రతాన్ని కుదించుకోవచ్చు. కేశాంత సంస్కారము 16వ, 22వ, 24వ ఏట క్రమంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు చేయబడాలి. ఈ వర్ణాల వారికి ఉపనయనం కూడా క్రమంగా ఆయా వయసు పూర్తయ్యే నాటికి తప్పనిసరిగా చేయబడి ఉండాలి. లేకుంటే వారు పతితులై సర్వధర్మాచ్యుతులైపోతారు. వ్రాత్యస్తోమమును క్రతువును చేసిన తరువాత అది కొంతకాలం గడిచిన తరువాతనే వారికి మరల యజ్ఞోపవీతధారణకు యోగ్యత కలుగుతుంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణ పురుషులకు ద్విజులని పేరు. ద్విజ అనగా 2 మార్లు పుట్టినవారని. తల్లి కడుపున తొలిసారి పుడతారు కదా, అది కాక అపనయనమైనప్పుడు మరల పుడతారు. అది 2వ జన్మ కింద లెక్క. కాబట్టి వారు ద్విజులు. శ్రాతస్మార్త యజ్ఞాలను, తపశ్చర్య, చాంద్రాయణాది వ్రతాలు ను, శుభకర్మలను, ఉపనయనాది సంస్కారాలు బోధించగలిగేది వేదమొక్కటే. ద్విజులకు అందుకే వేదమే పరమ కళ్యాణ సాధనము. అలాగే వేదమూలకములగు స్మృతులు కూడా. వేదాధ్యయనం చేయగనే సరికాదు. ప్రతిదినం ఋగ్వేదమునధ్యయనం చేసేవాడు దేవతలను తేనెతోనూ పాలతోనూ, పితరులను తేనెతోనూ నేతితోనూ తృప్తిపరచాలి. అంటే శాస్త్రోక్తంగా పూజించి నైవేద్యం పెడితే వారు దిగివచ్చి స్వీకరించి సంతసిస్తారు. మిగతా 3 వేదాలలో దేనిని ప్రతిదినం అధ్యయనం చేసేవారైనా నేతితో అమృతంతో పితరులను దేవతలను సంతోషపెట్టాలి. అలాగే ప్రతిదినం వాకోవాక్యం, ప్రశ్నోత్తర రూపంలో ఉండే వేదవాక్యాలు, పురాణం, నారాశంసి, రుద్ర దైవత్య మంత్రాలు, గాథిక, యజ్ఞ సంబంధితాలైన ఇంద్రాదుల గాథలు, ఇతిహాసాలు విద్యలను, వారుని వంటి విభిన్న అసాధారణ విద్యలు అధ్యయనం చేసే ద్విజుడు పితరులను దేవతలను మాంసం, ఫలాలు, పాలు, అన్నములతో తృప్తి పరచాలి. ఈ దేవతలు పితరులు కూడా ఒకని వల్ల సంతృప్తులైతే వానికి అన్ని శుభ అభీష్టాలను ప్రసాదిస్తారు. ఏ యజ్ఞ ప్రతిపాదిత వేదభాగాన్ని అధ్యయనం చేస్తామో ఆయా యజ్ఞ ఫలాలను పొందుతాము. అంతేకాక భూమి, దాన, తపస్సు, స్వాధ్యాయ ఫలాలను కూడా పొందగలము. నైష్ఠికుడైన బ్రహ్మచారి తన ఆచార్యుని యొక్క సాన్నిధ్యంలోనే ఉండాలి. ఆయన లేకుంటే ఆ కుటుంబ సభ్యుల వద్ద ఉండాలి. వారంతా కలిసి ఎక్కడికైనా పోయినప్పుడు తనచే ఉపాసింపబడు అగ్ని అనగా తన వైశ్వానరాగ్ని శరణంలో ఉండాలి. ఈ రకంగా భోగాలను వదలి మెదడును పెంచి శరీరాన్ని కూసింపజేసుకుని జితేంద్రియుడై బ్రహ్మచర్యాశ్రమమున జీవించిన వానికి జన్మ చివర్లో బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. పునర్జన్మ ఉండదు. అధ్యాయాలు 93-94